నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అతడే ఆమె ప్రియుడు భాగం 6. ఈమె గట్టి షాక్తో స్పృహ తప్పినట్టుంది. అంతకు మించి ఆమెకేమీ కాలేదు. కాసేపట్లో ఆమెకు స్పృహ వస్తుంది అని ఏదో ఇంజెక్షన్ చేశాడు అర్జున్. మరి ఈమె ఒంటి మీద ఉన్న దెబ్బలు? తెల్లమొహం వేసుకుని అడిగాడు రిషి. అది నువ్వు చెప్పాలి, నాకెలా తెలుస్తుంది అంటూ భుజాలు కదిలించాడు అర్జున్. నాకు మాత్రం ఏం తెలుసు? నేను ఎయిర్పోర్ట్ నుండి తిన్నగా వస్తుంటే ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చి నా కారుకు అడ్డంగా పడిపోయింది. నా వల్ల ఇదంతా జరిగిందేమోనని భయపడిపోయి నీకు కాల్ చేశాను. ఇంకా ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ప్రాణాపాయం ఏమీ లేదు కదా? లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామంటావా అంటూ కంగారు పడ్డాడు రిషి. చెప్తున్నాను కదా, ఆమెకేమీ కాలేదు. బహుశా ఆమె కింద పడడం వల్లే దెబ్బలు తగిలి ఉంటాయి. నీ కారు ముందు మాత్రమే కాదు, ఇంకా ఆమె పరిగెత్తే క్రమంలో ఎన్నిసార్లు పడిందో మనకు తెలియదు కదా. అది ఆమె చెప్తేనే తెలుస్తుంది. ఇంకా ఆమె దేన్నైనా చూసి కానీ లేదంటే ఎవరైనా భయపెడితే కానీ భయపడి ఉంటుంది. దానికి తోడు చెప్తున్నాను కదా, ఎక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చిందని. అంతేకాకుండా ఊహించకుండా ఆమెకి ఎదురుగా వస్తున్న నీ కారును చూసి మరింతగా భయపడిపోయి స్పృహ తప్పి ఉంటుంది. నేను ఆమెకి స్పృహ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు కంగారు పడకు. అంతగా అవసరమైతే మన హాస్పిటల్ ఉండనే ఉంది కదా, జాయిన్ చెయ్యొచ్చు అన్నాడు అర్జున్. అసలే జెట్ ల్యాగ్, పైగా ఈ టెన్షన్ ఒకటి, తల పగిలిపోతోంది. కాఫీ తీసుకొస్తాను, చెరో కప్పు తాగుదాం అని చెప్పి నిద్రపోతున్న గంగను లేపడం ఇష్టం లేక కిచెన్కి వెళ్ళి తనే ఇద్దరికి కాఫీ కలుపుకొని వచ్చాడు రిషి. వాళ్ళు వేరే విషయాలు మాట్లాడుకుంటూ కాఫీ తాగారు. ఇంతలో అర్జున్కి హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. రిషి, నాకు ఎమర్జెన్సీ కేసు వచ్చిందిరా, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. మళ్ళీ అవసరమైతే కాల్ చేయి, నేను వెంటనే వస్తాను. అంతేకాదు, రేపు వేదని పంపిస్తాను. తను ఈమెకి కంప్లీట్ చెకప్ చేస్తుంది. ఇదిగో నా దగ్గర ఉన్న ఈ ఆయింట్మెంట్ ఇస్తున్నాను. ఇది ఆమెకి స్పృహ వచ్చాక దెబ్బలు తగిలిన చోట రాసుకోమని చెప్పు, సరేనా? ఇక నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరాడు అర్జున్. ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని రిషి ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖం, ఆల్చిప్పల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, అవి మూతలు పడి ఉన్నాయి. సంపెంగలాంటి ఆమె ముక్కు కొసతేలి దానికి ఉన్న చిన్న ముక్కు పుడకతో కొత్త అందాన్ని సంతరించుకుంది. మన్మధుని భానాన్ని తలపించేలా వంపు తిరిగి ఉన్న ఆమె పెదాలు అతన్ని ఆకర్షిస్తుంటే ఎంత అందంగా ఉంది. ఆమెను చూస్తూ కూర్చున్న రిషి అనుకోకుండా ఉండలేకపోయాడు. చందమామలో మచ్చలు ఉన్నట్టు ఇప్పుడు తగిలిన దెబ్బలు ఈ జాబిలమ్మకు మచ్చలుగా మిగిలాయి. తనకు తెలియకుండానే బాధపడ్డాడు. అంతలోనే అతని వివేకం మేల్కొంది. చాచా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? తను ఎవరో ఏంటో తెలియదు, పైగా పెళ్ళైందో లేదో కూడా తెలియదు. అలాంటి ఆమెను నేనేదో నా సొంతమైనట్టు, నా అత్త కూతురు అయినట్టు, అది కూడా ఇలా స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను చూసి తెగ ఫీల్ అయిపోతున్నాను. తప్పురా రిషి, తప్పు అని తన డిప్పా మీద తనే ఒక్కటి ఇచ్చుకున్నాడు. రిషి, ఈ మధ్య నువ్వు చాలా చెడిపోయావురా. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? ముఖ్యంగా ఆ లైలాతో కలిసిన ఆ రాత్రి నుండి నీ ఆలోచనలన్నీ మారిపోయాయి. ఎప్పుడు చూడు ఆమె చుట్టే తిరుగుతున్నాయి. కాస్త అందంగా కనబడిన ఏ అమ్మాయిని చూసినా ఆమెనేమో అని భ్రమపడుతున్నావు అని ఆలోచిస్తూనే సోఫాలో కూర్చొని ఉన్న అతడు తన తలని దాని హెడ్కి ఆనించి నిద్రలోకి జారుకున్నాడు. అలా ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు. బెడ్ పైన పడుకొని ఉన్న ఆమె చిన్నగా కదిలింది. ఆ చిన్న అలికిడికే రిషికి మెలకువ వచ్చింది. ఆత్రంగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచి తన మీదికి వంగి ఉన్న అతన్ని చూసి కెవ్వున అరిచి భయంతో ముడుచుకుపోయింది. తన గుండెల వరకు కప్పి ఉన్న దుప్పటి గొంతు వరకు లాక్కుంది. భయపడకు, నిన్నేమీ చెయ్యను అన్న రిషి ఇప్పుడు మీకెలా ఉంది ఆమెను చూస్తూ అడిగాడు. ఆమె అతన్ని బెరుగ్గా చూసింది. ఆ బెరుకు కళ్ళు భయంతో రెపరెపలాడాయి. ఆ పెద్ద పెద్ద కళ్ళను చూస్తుంటే తనకు బాగా పరిచయం ఉన్న కళ్ళలా అనిపించాయి అతనికి. నిజం చెప్పాలి అంటే లైలా కళ్ళల్లా అనిపించాయి. ఆమె కళ్ళ వైపు అలాగే చూస్తూ ఇప్పుడు మీకు ఎలా ఉంది మరోసారి అడిగాడు రిషి. ఆమె అతడు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, కానీ తడబడుతూ ఒక్కొక్క మాటను కూడబలుకొని ఇప్పుడు నేను ఎక్కడున్నాను బెరుగ్గా అడిగింది. నా ఫామ్ హౌస్లో పొడిగా అన్న అతడు నీ పేరేంటి అన్నాడు. అతని మృదువైన మాటలకి ఆమెలో నెలకొని ఉన్న భయం కొంత తగ్గింది. ముందు మీరెవరు, మీ పేరేంటి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు, అది చెప్పండి అంది బింకంగా.
ఇది మరీ బాగుంది. రాత్రి నా కారుకు అడ్డుపడింది మీరు, స్పృహ తప్పింది మీరు. పోనీలే పాపమని దయ తలిచి అలా రోడ్డు మీద వదిలేయకుండా నా ఫామ్ హౌస్కి తీసుకొని వచ్చాను. అంత రాత్రివేళ మా డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించాను. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు మీకెప్పుడు స్పృహ వస్తుందా అని నేను నిద్రపోకుండా మెలకువతో ఉన్నాను. మీరేమో తీరిగ్గా ఇప్పుడు స్పృహలోకి వచ్చి నువ్వెవరు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా అని అసహనంతో కళ్ళు చిన్నవి చేశాడు రిషి. దాంతో ఆమె రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకేమీ గుర్తు రాలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు అని బెడ్షీట్ని హృదయం దగ్గర మరింత గట్టిగా పట్టుకుంది. ఆమె అన్న తీరుకో రిషికి కోపం పొంగుకొచ్చింది. పిడికిలి బిగించి బలవంతంగా కోపాన్ని అణుచుకున్నాడు. చూడు మిస్, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి మిమ్మల్ని ఎందుకు తీసుకువస్తాను? విసుక్కున్న అతడు, మర్యాదగా అడుగుతున్నాను, నీ పేరేంటో, మీ వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు. మిమ్మల్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా అక్కడ దింపేస్తాను. సాధ్యమైనంత కూల్గా మాట్లాడాడు. దాంతో ఆమె మరోసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల కాలేదు. నాకేమీ గుర్తుకు రావడం లేదు సార్ అని చిన్నగా నసిగింది. అమాయకంగా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని చూశాడు. ఆమె నిజం చెప్తున్నట్టు అనిపించింది రిషికి. కొంపదీసి ఈమెకి నిన్న జరిగిన యాక్సిడెంట్లో మైండ్ దొబ్బేయలేదు కదా అనుకోగానే రిషి గుండె దడదడలాడింది. అలా కాకుంటే బాగుండు అనుకున్నాడు. కాస్త గట్టిగా ట్రై చేయి, ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది అన్న అతడు, ఏది మర్చిపోయినా పేరు మర్చిపోం కదా, ముందు నీ పేరేంటో చెప్పు మరింత కూల్గా అడిగాడు. నా పేరు అని తన మైండ్ మీద ప్రెషర్ పెట్టి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది ఆమె. గుర్తుకు రాకపోవడంతో తల అడ్డంగా ఆడించి ఏడుపు మొహం పెట్టింది. ఎక్కడ ఏడుస్తుందో అనుకున్న రిషి, సరే బాధపడకు, తీరిగ్గా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు, తప్పకుండా గుర్తుకు వస్తుంది అనగానే, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అంది. ఇదిగో ఈ పక్కనే ఉంది వెళ్ళు అని అదే గదిలో ఉన్న వాష్రూమ్ చూపించాడు రిషి. ఆమె తన పైనున్న బెడ్షీట్ని 2 చేతులతో తీయబోయింది. ఎడమ చేతిని కదిలిస్తే ఏం కాలేదు. కానీ కుడి చేయి కదిలించినప్పుడు బాగా నొప్పి తెలిసింది. దాంతో అబ్బా అన్న చిన్న అరుపు ఆమె నోటి నుండి అప్రమత్తంగా బయటికి వచ్చింది. ఆమె ఫ్రెష్ అయ్యే వరకు బయట ఉందామనుకొని వెళ్తున్న రిషి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె చెయ్యి పట్టుకొని విలవిలలాడుతూ కనిపించింది. బహుశా నిన్న కింద పడ్డప్పుడు గట్టిగా దెబ్బ తగిలి ఉంటుంది అనుకొని, ఏమైంది, హెల్ప్ కావాలా అన్నాడు. ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె తల అడ్డంగా ఊపి మెల్లిగా లేచి కూర్చుని కాళ్ళు కిందికి వేసింది. చిన్నగా లేచి అడుగు వెయ్యబోయింది. తన వల్ల కాక మళ్ళీ అబ్బా అని గట్టిగా అరుస్తూ మంచం పైన కూలబడింది. రిషి రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. అతని చూపుల దాటిని తట్టుకోలేక కాలు నొప్పి రుగ్ధకంఠంతో చెప్పింది. అప్పుడు అతడు తన చూపుల్ని ఆమె కాలు వైపు మళ్లించాడు. కుడికాలు పాదం దగ్గర స్వెల్లింగ్ వచ్చి ఎర్రగా కందిపోయి కనిపించింది. అది చూశాక అతడు ఇంకేమీ అడగలేదు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆమెను 2 చేతులతో ఎత్తుకున్నాడు. ఊహించని చర్యకు ఆమె బిత్తరపోయింది. కంగారు పడుతూ, ఏం చేస్తున్నారు అంటుంటే ఆమె మాట తడబడింది. ఉష్ అన్నాడు రిషి. ఆమె భయపడుతూనే బ్యాలెన్స్ కోసం అతని మెడ చుట్టూ చేతులు వేసింది. ఆమెని బాత్రూంలో దింపి, నీ పని అయిన తర్వాత తలుపు తట్టు, వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి బయట నుండి బాత్రూమ్ డోర్ వేశాడు. ఆ తర్వాత అతడు ఆ గదిలో ఉండకుండా హాల్కి వచ్చాడు. అప్పటికే గంగ లేచినట్టుంది, ఇంటి పనులు చేస్తుంది. అతడు రావడం చూసి, అయ్యగారు మీకు కాఫీ ఏమైనా కావాలా అడిగింది. వేడివేడిగా పాలు తీసుకొనిరా అన్నాడు రిషి. ఆమె వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి గ్లాసులో పోసి ట్రేలో పెట్టి తీసుకొని వచ్చింది. ఆమె చేతిలో ఉన్న దానిని తీసుకొని, మంచినీళ్ళు కూడా అన్నాడు రిషి. ఆమె పరుగున వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తెచ్చి ఇచ్చింది. ఆ రెండూ పట్టుకొని గెస్ట్ రూమ్కి వచ్చాడు రిషి. అప్పటికే ఆమె వాష్రూమ్ యూజ్ చేసుకుని తలుపు తీసుకొని బయటికి రావాలని చూస్తోంది. కానీ బాత్రూమ్ తలుపు బయట నుండి పెట్టి ఉండడంతో తట్టక తప్పలేదు ఆమెకి. అప్పుడే గదిలోకి వచ్చిన రిషికి తలుపు చప్పుడు వినిపించింది. చేతిలో ఉన్నవి టీపాయ్ మీద పెట్టి తలుపు తీశాడు. ఆమె ఒక్క కాలు మీద తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక గోడ సపోర్ట్తో నిలబడడం కనిపించింది. ఆమెను ఇందాకటిలా ఎత్తుకోబోయాడు. వద్దని వారించింది. నీ ఇష్టం అని భుజాలు కదిపాడు రిషి. ఆమె గోడ పట్టుకొని మెల్లిగా అడుగులు వేయాలని చూసింది. కానీ ఆమె వల్ల కాలేదు. కింద పడింది. అలా పడిపోయిన ఆమెను లేవదీయకుండా రిషి చేతులు కట్టుకొని ఆమెను అలాగే చూస్తూ నిలబడ్డాడు.
ఆమె నేలచూపులు చూస్తూ చెయ్యి పైకి అందించింది లేపమన్నట్టుగా. తెలియకుండానే అతని పెదవులపై మొలక నవ్వు మొలిచింది. అప్పుడే విచ్చుకున్న రోజా పువ్వుల్లా అతని గులాబీ పెదవులు విచ్చుకున్నాయి. కానీ ఆమె అతన్ని చూడలేదు. బిడియంతో తన చూపుల్ని నేలవాల్చింది. మెల్లగా ఆమెను లేవదీసి ఎత్తుకొని తీసుకొని వచ్చి మంచం పైన కూర్చోబెట్టాడు. టీపాయిని మంచం ముందుకు జరిపాడు. మంచినీళ్లు తాగి ఈ పాలు తాగు. ఆ తర్వాత ఇదిగో ఈ ఆయింట్మెంట్ ఉంది కదా, ఇది నీకు దెబ్బలు తగిలిన చోట రాసుకో. ఈలోపు నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను అన్నాడు. ఆమె తల గుండ్రంగా తిప్పింది. అతడు తన గదికి వెళ్ళాడు. ఇక ఆ రాత్రి వేళ రిషి ఫామ్ హౌస్ నుండి బయలుదేరిన అర్జున్ హాస్పిటల్ చేరుకున్నాడు. అక్కడ ఎమర్జెన్సీ కేసు అటెండ్ అయి ఇంటికి వెళ్ళాడు. డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపైనా పడుకొని నిద్రపోవాలి, లేదంటే ఉదయం యాక్టివ్గా ఉండలేను అనుకున్నాడు. అప్పటికి మంచం మీద పడుకొని ఉన్న తన భార్య వేద పక్కన చేరాడు. వాళ్ళిద్దరి పెళ్ళై 6 నెలలు అవుతుంది. ఇద్దరు డాక్టర్లే, పైగా ఒకే హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆమె మంచి నిద్రలో ఉంది. అర్జున్ వెళ్ళిన సంగతి తెలుసు ఆమెకి. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం తెలుసుకోలేనంత గాఢ నిద్రలో ఉంది. చిన్నగా అతడు ఆమె దగ్గరికి జరిగి ఆమె చుట్టూ చేతులు అల్లేసి కౌగిలిలో పొదుముకొని ఆమె మెడవంపులో తన ముఖాన్ని ఉంచాడు. నిద్రలో ఉన్నా కూడా ఆమెకు తెలిసింది, వచ్చింది ఎవరో, తన చెంత చేరింది ఎవరో. అతని స్పర్శ ఆమెను మరింత నిద్రమత్తులోకి తీసుకెళ్తుంటే ఆమె పెదవులు చిరునవ్వుతో చిన్నగా విచ్చుకున్నాయి. వాటిపై సున్నితంగా ముద్దు పెట్టుకొని ఆమె ఎదపై చేరి నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. వేద త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయి కిచెన్లోకి వెళ్తే లేటుగా పడుకున్న అర్జున్ బారెడు పొద్దెక్కాక లేచాడు. లేచిన వెంటనే అతనికి రిషితో పాటు ఆ స్పృహ లేని ఆమె గుర్తుకు వచ్చింది. అరే, మళ్ళీ కాల్ చేద్దాం అనుకున్నాను, బిజీగా ఉండి చేయలేకపోయాను. వాడు కూడా చేయలేదు అంటే ఆమె బాగానే ఉండి ఉంటుంది అనుకున్న అర్జున్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాల్ చెయ్యాలి అనుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. అర్జున్ స్నానం చేసి వచ్చేసరికి తన పనులన్నీ ముగించుకున్న వేద డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతోంది. అతడు వచ్చి ఆమెను వెనక నుండి హక్ చేసుకున్నాడు. తన గదవని ఆమె భుజం మీద పెట్టి మిర్రర్లో ఆమెను చూస్తూ ఎప్పుడు లేచి వెళ్ళావు అడిగాడు అర్జున్. ఆ మాట నేను కదా అడగాలి అని మూతి తిప్పింది వేద. పని ఉండి వెళ్ళాను, మళ్ళీ వెంటనే వచ్చాను కదా, అయినా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, అందుకే నేను వచ్చింది నీకు తెలియదు అంటూనే ఆమె చెవి వెనకాల ముద్దు పెట్టాడు అర్జున్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.